గవర్నమెంట్ వాళ్ళు ఇంత కష్టపడి నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు. అలాంటిది ఈ గవర్నమెంట్ మీద ఎగెనిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ఇక్కడ మేము ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఆయన పిటిషన్లు వేయడం వల్ల ఏంటంటే నిరుద్యోగం మేము ఎంతో మంది రోడ్డును పడి చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. కొల్లవేల సుధాకర్ రెడ్డి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్ ప్యానల్ అడ్వకేట్ ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా మెగా డిఎస్ ఇస్తాం, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం, గ్రూప్ 1 గ్రూప్ 4 SIDSC కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతా ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు. ఈ రోజు జగన్ పూర్తిగా కూడా 11 సీట్లకు నిరుద్యోగులు మిగిల్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ తెర మీదకి కొల్లవేల సుధాకర్ రెడ్డి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్యానల్ అడ్వకేట్ ఈ రోజు తెర మీదకి వచ్చి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నటువంటి పరిశ్రమలు అంటే గూగుల్, సత్వ టెక్నాలజీ, సిఫీ, మదర్సన్, శ్రీతమీన, ఏషియన్ ఇన్ఫోటెక్ ఇటువంటి అంతర్జాతీయ దిగ్గజాలన్నింటినీ కూడా విశాఖపట్నంలో AICT గా స్థాపించేందుకు, హైదరాబాద్ వంటి మహానగరంగా విశాఖపట్నాన్ని IT నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాల్లో భాగంగా లోకేష్ గారు చేస్తున్నటువంటి యొక్క సహకారాన్ని పూర్తిగా కూడా అంచివేసి యువతకు కూడా ఉద్యోగోపాధి అవకాశాలు రావట్లేదు, కంపెనీలు రావట్లేదు అని చెప్పి తెలియజేయడానికి ఈ యొక్క కొల్లవేల సుధాకర్ రెడ్డి గారు పిటిషన్లు, కేసులు, ఈ యొక్క కృత్రిమ ఉద్యమాన్ని కోర్టుల రూపంగా చేస్తున్నారు.